లో ఉండిపోయినటువంటి గంగటండి ఎప్పుడైతే పరమశివుడు మార్గం ఇచ్చాడో అది కూడా ఎక్కడ పడేటట్టు వదిలిపెట్టాట. హిమాలయ పర్వతాల మీద బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బిందు సరోవరంలో పడేటట్టుగా వదిలిపెట్టేటప్పటికి అక్కడి నుంచి గంగ కింద పడిపోతుంటే గగనా శంకర స్థితతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. అది ఎలా పడిందిట? పడేటప్పుడు మొసళ్లతో పడిపోయింది, ఎండ్రకాయలతో పడిపోయింది, చేపలతో పడిపోయింది, పావులతో పడిపోయింది. ఒక చోట బ్రహ్మాండమైనటువంటి శబ్దం, ఒక చోట ఒడులు, ఒక చోట సుడులు, ఒక చోట బ్రహ్మాండమైనటువంటి నురుగు, ఒక చోట వంకరలు తిరుగుతోంది, ఒక చోట మెల్లగా పారుతోంది, ఒక చోట చూసేటప్పటికే ఒళ్ళు భయం వేసి అంత శబ్దంతో పడిపోతోంది. అలా గంగ ఆ జటాజూటంలోంచి కింద పడిపోతోంది. చూసిన వాడికే ఇంత భయం అయితే ఎంత భయం! ఎంత గొప్ప శ్లోకం రాశారో తెలుసా అండి వాల్మీకి మహర్షి అక్కడ. తత్ర దేవా సగంధర్వా వసుధా తలవాసినః భవాంగ పతితంతో యం పవిత్ర విధిపస్పృశు.